తీన్మార్ మల్లన్న కేసుల భాగోతం. వివిధ సందర్భాల్లో 56 కేసులు. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ కేసులో నిందితుడు. వేధింపులను తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్యాయత్నం. ఇలాంటి వ్యక్తి కావాలా? రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్పీ సూటి ప్రశ్న చేస్తా ఉన్నాడు. ఇక ఒక్కసారి చూడండి ఆయన. తీన్మార్ మల్లన్న కేసుల భాగోతం. 56 కేసులు ఉన్నాయట. 56 కేసులు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్నపై ఉన్నది. మరి ఓ ఎంపీకి పోటీ చేసేటానికో లేకపోతే ఎమ్మెల్యేకి పోటీ చేసేటానికో ఉంటే అవి కామన్ కాబట్టి మరి పట్టభద్రుల కోసం చదువుకున్న వాళ్ళంతా ఓటు వేయాలి అంటే మరి ఇక 56 కేసులు ఉన్నటువంటి మరి ఈయన భాగోతం ఏదైతే ఉందో మల్లన్నకి మరి ఎట్లా ఓట్లు వేస్తారని చెప్పి కూడా నెట్టింట చర్చ జరుగుతూ ఉన్నది. ఇక ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ కూడా సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాడు. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి ఆదర్శాల గలవాడై ఉండాలని కోరుకుంటాం. మచ్చలేని వాడే చట్టసభలకు వన్నె తెచ్చేవాడే ఉండాలనుకుంటాం. కానీ ఆ వ్యక్తి సకల అవలక్షణాలు ఉండి కేసులతో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్తో ఉన్నవాడిని ఎన్నుకోవడానికి సిద్ధపడతామా? ససేమిరా ఆ తప్పు చేయం. చెడ్డవాడి పక్కన కూర్చోవడానికి అసలు ఒప్పుకొని మనం తప్పుడు మనిషిని చట్టసభల్లో కూర్చోబెట్టడానికి ఎలా రెడీ అవుతాం? ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి పోటీలో ఉన్న తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీన్ అలాంటి తప్పుడు మనిషే. అధికార కాంగ్రెస్ పార్టీ ఏరుకోరి ఆయన్ని ఈ స్థానానికి పోటీ చేయిస్తోంది. మరి పోటీ చేయకపోతే మామూలుగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీని తిరగల మరగలేసి దంచుతాడు. సీటు ఇవ్వకపోతే తిరగల మరగలేసి దంచి కొడతాడు. అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా అంత పొడుగుంటుందా ఎంత పొడుగుంటుందా అన్నాడు. నువ్వు చేయబట్టే పార్టీ మొత్తం నాశనం అయిపోయిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ నమ్మిండు అని చెప్పి ఆయన అన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నువ్వు కేవలం 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులను దక్కించుకోవడానికే నువ్వు బీజేపీ నుంచి కాంగ్రెస్కి, కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారుతున్నావు అని చెప్పి మొత్తం మాట్లాడినటువంటి తీన్మార్ మల్లన్న ఇలా కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకి భయపడి టికెట్ ఇచ్చింది. అంతే తప్పితే ఆయన ఏదో నిరుద్యోగుల కోసం పోరాడుతాడో మంచి వ్యక్తినో ఇవన్నీ కాదు. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకి భయపడి టికెట్ ఇచ్చింది. ఇగో చూడండి, ఏరుకోరి ఆయన్ని ఈ స్థానానికి పోటీ చేయిస్తోంది. ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఎంపీ టికెట్ ఇయ్యలే. ఇక ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే గట్టిగా వేసుకుంటాడని చెప్పి టికెట్ అయితే ఇచ్చిర్రు. 56 కేసులతో చట్టసభల్లోకి వెళదామని ఉవ్విల్లు ఊరుతున్నాడు ఈ తీన్మార్ మల్లన్న. 56 కేసులు కూడా మొత్తం ఏముంటాయంటే బ్లాక్మెయిల్ చేసినాయి, దందాలు చేసినాయి, సెటిల్మెంట్లు చేసినాయి, ఇవే ఉంటాయి. మొన్న మన మిత్రుడు జర్నలిస్ట్ ఒక ఆయన మీద కూడా చిన్న కేసు అయితే పోలీస్ స్టేషన్కి పోయిండు. పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీస్ స్టేషన్లో ఈయన మీద కూడా ఒక 2-3 కేసులైనాయి, మనోడి మీద కూడా 2-3 కేసులైనాయి. ఏదో తప్పుగా పొరపాటుగా కులం పేరుకు సంబంధించినవి అయినాయి. ఈ తీన్మార్ మల్లన్న ఏందయ్యా బాబు, మొత్తం 15 కేసులు కూడా అక్కడ అధికారి చెప్తా ఉన్నాడట. తీన్మార్ మల్లన్న మీద దాదాపుగా 10 నుంచి 15 కేసులు కూడా మొత్తం ఇంత దారుణమైనటువంటి బ్లాక్మెయిల్ కేసులే ఉన్నాయి ఏంటని చెప్తా ఉన్నారు. ఈ కేసుల్లో 2 అత్యంత హేయమైనవి ఉన్నాయి. మొదటిది గూగుల్లో అప్లోడ్ చేసిన ఆడపిల్లల ఫోటోను డౌన్లోడ్ చేసి వారి నెంబర్లు పెట్టి బ్లాక్మెయిలింగ్ చేసిన ఉదంతంపై కేసు నమోదైంది. ఇక చూడండి, 2 కేసులట. ఆడపిల్లల ఫోటోలు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టి ఇక ఆగం చేసిండాడ. ఇక రెండో కేసు డౌన్లోడ్ చేసి ఆడపిల్లల ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించి బ్లాక్మెయిలింగ్ పాల్పడటం. ఈ విషయాలను నువ్వు ఎవరో చెబితే రాసినవి కావు. తనపై ఉన్న కేసులను ఆయన స్వయంగా అఫిడవిట్లో పెట్టుకున్నాడు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెంతకు ఈ కేసుల తాలూకా ఆడపిల్లలు వచ్చి గోడు వెళ్లబోసుకోగా వారికి అండగా నిలిచానని ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. 2007 నుంచి 2009 వరకు ఇలాంటివి 3 కేసులు నమోదయ్యాయని ఆర్ఎస్పీ తెలిపారు. బాడీ షేమింగ్ చేస్తూ చిన్నపిల్లలపై యూట్యూబ్ పోల్ నిర్వహించాడని, అలాంటి చరిత్ర తీన్మార్ మల్లన్నకు ఉందన్నారు. ఈయన వేధింపులకు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిందన్నారు. మన భవితవ్యాన్ని ఆలోచించే వ్యక్తులకు, రేపటి పౌరుల భవిష్యత్తు గురించి ఆలోచించే వారిని ఎన్నుకోవాలని, తీన్మార్ మల్లన్న లాంటి వారిని కాదని చెప్పి ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఆయన సూచిస్తా ఉన్నాడు. మరి ఈ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఎమ్మెల్యేకో ఎంపీకో మరి అర్హుడు అవ్వచ్చు గాక, అయితే పోటీ చేయొచ్చు లేకపోతే గెలవచ్చు. కానీ దయచేసి ఎమ్మెల్సీగా గెలిస్తే మాత్రానికి నిరుద్యోగిని చెప్పుతో కొడతా అని పక్కా అంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఏ ఒక్క మాట కూడా అడగడు, ప్రశ్నించడు. ఎట్లయితే ఆయన
వార్తలు చెప్పుకుంటా ఎవడైతే రైతు బంధు అడుగుతాడో వాడిని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పిండో, నిరుద్యోగులు కూడా నిరుద్యోగులు కూడా ఉద్యోగాల గురించి అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి తప్పకంటాడు. పట్టభద్రులంతా కూడా మరిగా ఈయన 56 కేసుల భాగోతం ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నకి మరి మీరు ఓటు వేస్తారా లేదా అనేది పట్టభద్రులే ఓసారి ఆలోచన చేసుకోవాలి.